ఓం స్టార్ట్ చేద్దాం. తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. మాలా సుధా కుంభ విభూత ముద్రా విద్యా విరాజత్కర వారిజాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం. వక్తారమాసాద్యయమేవ నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాసీత్. నిరస్త దుస్తర్క కళంక పంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం. దాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. గురుచరణారవిందాభ్యాం నమో నమః. దేవి భాగవతం ద్వితీయ స్కంధంలో ఉన్నాం మనం. ప్రథమ స్కంధం అయ్యింది. ద్వితీయ స్కంధంలో అన్ని చరిత్రలు మనకి అన్ని తెలిసినట్టుగా ఉంటాయి. పెద్దగా అమ్మవారి వైభవాన్ని వర్ణించే స్కంధం కాదు. అయినప్పటికీ కూడా మూడో స్కంధంలో రావలసినటువంటి మాటలకి ఉపోద్ఘాతంగా చాలా మంచి మాటలన్నీ దీనిలో చెప్పారు కనుక దీనిలో ఉండే కథలను కూడా మనం మననం చేసుకోవటం. ఇంతకు ముందు శ్రీసుకాచార్యుల వారి యొక్క ఉత్పత్తిని గురించి చాలా వైభవంగా వర్ణించుకుని సుఖ మహర్షి పుట్టిన దగ్గర నుంచి ఆకాశగమనం వరకు వారి వివాహము వారి సంతానము వీటన్నిటినీ కూడా చూసుకున్నాం. శుకులకి వ్యాస మహర్షికి ఉండే సంవాదం విన్నాం. శుకులకి జనకరాజేంద్రులకి జరిగే సంవాదం విన్నాం. చాలా విస్తారంగా మనందరికీ ఉపదేశపరంగా అనేక మాటలు మహర్షి పురాణంలో మనకి అందించారు. ఇవన్నీ విన్న తర్వాత ఋషులకి ఓ ప్రశ్న వచ్చిందిట. ఆశ్చర్యకరమే తత్తే వచనం గర్భహేతుకం సందేహోత్ర సముత్పన్న సర్వేషాం తపస్వినాం. అంటే ఇవన్నీ చెబుతున్నావు బాగానే ఉంది కానీ చెప్పిన తర్వాత మాకు సందేహం ఉందండి అన్నాడు. ఏంటయ్యా నీ సందేహం ఏమిటి అని అడిగారు. అని అంటే మాతా వ్యాసస్య మేధావిన్ నామ్నా సత్యవతీ వివాహిత పురాజ్ఞాత రాజ్ఞా శంతరునా యథా అని అడిగారు. మనందరికీ వచ్చే సందేహమే. ఏమండి వ్యాస మహర్షి యొక్క తల్లి అని పేరు అంటున్నారు మీరు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి మర్చిపోయావేమో అని అడుగుతున్నాను. సత్యవతి అనే పేరుతోటి వ్యాస భగవానుడి యొక్క తల్లిని గురించి మీరు చెప్పారు ప్రస్తావం. కానీ మేము విన్న కథల ప్రకారం శంతను మహారాజా వారు వివాహిత పురాజ్ఞాత శంతనునా యథా, శంతను మహర్షి శంతను మహారాజా వారు సత్యవతీ దేవిని వివాహం చేసుకున్నారని ఆ భీష్ముడి యొక్క చరిత్రలో మనం వింటున్నాం. మరి ఆ సత్యవతీ దేవి కొడుకు వ్యాసుడు ఎలా అయ్యాడు, ఈ వ్యాస యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి, ఇది మాకు కొంచెం చెప్పండి అని. అంటే శ్రీశుకుల యొక్క జన్మ వృత్తాంతం విన్నారు. పరాశర మహర్షి కొడుకు పరాశర్యుడు అనే మాట మనం తప్పక పరాశరాత్మజం వందే సుఖతాతం అనే మాటలో చెప్తున్నాం. చాలా గొప్ప ప్రయోజనం ఏంటి అంటే ఇక్కడ వరకు కూడా తండ్రి కొడుకుల యొక్క వంశం ఇదంతా. తండ్రి గారు, ఆయన తర్వాత ఆయన శిష్యుడు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఇంతవరకు సుఖయోగీంద్రుల దగ్గర నుంచి వచ్చే గురు పరంపర అంతా వారి శిష్యులు గౌడపాద మహర్షులు, వారి శిష్యులు గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యులు శంకర భగవత్పాదాచార్యులు, అందరూ శిష్యులే తప్ప ఇంకా వంశంలో పుత్రుడు అనే మాట లేదు అక్కడ. ఇంతవరకు అందరూ పుత్రుడు. శక్తి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరుడు యొక్క కొడుకు వ్యాసుడు, వ్యాసుడు యొక్క కొడుకు శ్రీశుకులు, ఇదంతా పితాపుత్ర సంబంధం. ఇక్కడి నుంచి గౌడపదం మహంతం యోగీంద్రం శంకరాచార్యం అని అవన్నీ వరసంతా గురు శిష్య పరంపరలో వీళ్ళందరూ కూడా పరిపూర్ణంగా మనకి నిత్యం స్మరించదగినటువంటి గురు పరంపరలో ఉన్నవాళ్ళు. అంచేత వ్యాస భగవానుడి గురి యొక్క వృత్తాంతం మాకు తెలియాలి, అది తెలుసుకోవాలి అనే కోరికతోటి మేము అడుగుతున్నాం. ఇదంతా కూడా తస్యా పుత్ర కథం వ్యాస తది స్వభవనే స్థిత ఈదృశి శంతరునా వృత అని పడిస్తున్నారు. ఇక్కడ పరాశర మహర్షి ఇంట్లో ఉండి వ్యాస మహర్షికి జన్మనిస్తే ఈవిడ వెళ్ళడం ఏమిటి, శంతను మహారాజా వారిని వివాహం చేసుకోవడం ఏమిటి, ఈ కథకి ఎక్కడ మాకు పొందికి కనపడటం లేదు, దీన్ని మాకు చెప్పండి అన్నారు. తర్వాత విస్తరేణ మహాభాగ కథాం పరమపావని ఉత్పత్తిం వేదవ్యాసస్య సత్యవత్యాస్తథా పునః శ్రోతుకామా పునఃసర్వే ఋషయ సంశితం వ్రతాః. మాకు కావలసిన ప్రశ్న ఏమిటి అంటే సత్యవతీదేవి యొక్క చరిత్ర, వ్యాస మహర్షి యొక్క జన్మ వృత్తాంతం, ఈ రెండు మాకు చెప్పండి అని అడిగారు. అడిగేసరికి సూత్రుల వారు చెబుతున్నారు. ప్రణమ్య పరమాం శక్తిం చతుర్వర్గ ప్రదాయినీం ఆదిశక్తిం వదిష్యామి కథాం పౌరాణికీం శుభాం. ఆదిపరాశక్తి అయినటువంటిది ధర్మార్థ కామ మోక్షములనే చతుర్వర్గాన్ని మనకి అందించేటువంటిది మహాశక్తి సంపన్నురాలైనటువంటి ఆ పరాదేవతని నమస్కరించి ఈ పౌరాణిక కథను నేను ప్రారంభిస్తాను వినండి అన్నాడు. అదెందుకయ్యా ఇప్పుడు నేను అడిగింది ఏంటి, వ్యాసుడి గురించి చరిత్ర చెప్పండి అంటే పరాశక్తి అంటే ఏమిటి అని అంటామంటే దానికి సమాధానం చెప్తున్నాడు. యస్య ఉచ్చారణ మాత్రేణ సిద్ధిర్భవతి శాశ్వతి
యాజేనాభి బీజస్య వాగ్భవస్య విశేషతః. ఆవిడ్ని పరోక్షంగా ఒకసారి ఆవిడ్ని స్మరించుకున్నా సరే మనకి మహాసిద్ధి కలుగుతుంది. అలాంటిది వాగ్భవ బీజాన్ని ఉపాసన చేస్తే మరీ సంతోషం. అంచేత సమ్యక్ సర్వాత్మన సర్వై సర్వ కామార్థ సిద్ధయే స్మర్తవ్యా సర్వథా దేవి వాంఛితార్థ ప్రదాయిని. ఆ పరాదేవతని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఆవిడే మన వాంఛితమైనటువంటి కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది. ఆ తల్లిని ఎప్పుడూ సర్వకార సర్వావస్థల యందు స్మరిస్తూనే ఉండాలి. అంచేత ఆ తల్లి అనుగ్రహంతో మనం కథ ప్రారంభిద్దాము అని సూతుల వారు ఆరంభం చేశారు. దాన్నే మనం కూడా చదువుకుంటున్నాం. ప్రారంభంలో కథ ఏమిటి అంటే, రాజా ఉపరిచరో నామ ధార్మిక సత్య సంగరః చేతి దేశపతి శ్రీమాన్ బభూవ ద్విజ పూజకః అని ఆరంభం చేశారు. చేతి దేశం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశానికి అధిపతిగా ఉపరిచర రాజు అనే పేరుతోటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాగా సత్యసంధుడు, బ్రాహ్మణ పూజ విశేషంగా చేసేవాడు. ఆయనకి చేసినటువంటి తపస్సుకు సంతోషించి ఇంద్రుడు ఆయనకు ఒక విమానం ఇచ్చాడు. ఆ విమానం కూడా ఎలాంటిది అంటే స్ఫాటికం విమానం. స్ఫాటికం విమానం శుభం. స్ఫటికంతో తయారు చేసినటువంటి ఒక విమానం ఇచ్చాడు. ఆయన దాన్ని చాలా సుందరంగా అందంగా ఉంది, చాలా బాగుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు దాని మీదే కూర్చుని అలా ఆకాశం మీద తిరుగుతూనే ఉండేవాడు. అలా ఎప్పుడు ఉపరి లోకాల్లో తిరుగుతూ ఉన్నాడు కనుక ఆయనకి ఉపరిచరం అనువు అని పేరు వచ్చింది. ఉపరి చరహ సంస్కృతంలో ఉపరి అంటే పైన అని అర్థం. భూమి మీద కాకుండా పైనే సంచరించేటువంటి స్వభావం గలవాడు. ఆ విమానం ఎక్కి ఆ విమానం మీద కూర్చుని తేన ఆరూఢస్తు సర్వత్ర యాతి దివ్యేన భూపతి నా భూమౌ ఉపరిస్తోసౌ తేన ఉపరిచరో వసుహు అంటారు. ఆయన ఎప్పుడూ గగన మార్గాల్లో అలాగే సంచరిస్తూ ఆ ఇచ్చిన విమానాన్ని సార్థకం చేసుకుంటూ ఎప్పుడూ ఆ విమానం మీదే తిరుగుతూ ఉంటాడు కనుక ఆయనకి ఉపరిచర మనువు అనేటువంటి పేరు. వసువులు ఆయన అష్టవసువులను ఒకడు. ఉపరిచర వసువు, మనువు కాదు, ఉపరిచర వసువు. విఖ్యాత సర్వలోకేషు ధర్మనిత్యస్స భూపతి. ఆవిడ ఆ ఇల్లాల పేరు ఏమిటి అంటే ఉపరిచర వసువు యొక్క భార్య మేలు గిరికా నామ సుందరి అని. గిరిక అనే పేరు. ఆ ఇల్లాలతోటి వాళ్ళు చక్కగా సంతానం సౌభాగ్యంతో సంసారం చేసుకుంటున్నారు. వారికి 4 పుత్రులు పుట్టారు. తర్వాత చాలా గొప్పగా 4 కాదు 5 పుత్రులు పుట్టారు. వాళ్ళందరినీ విడివిడి దేశాల్లో రాజులుగా చేశారు. ఆ గిరిక అనేటువంటిది చాలా పతివ్రత స్త్రీ. ఎప్పుడు భర్త గారికి అన్వయం చేస్తూ ఆయన కోరికలు తీరుస్తూ ఉండేదట. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ఆర్తవం ఋతుకాలం వచ్చినప్పుడు స్నానం చేసుకుని ఆవిడ తండ్రిని అడిగిందట, ఏమండి భార్యాం ఋతుమతీం తథా పితృవాక్యం గురుం మత్వా కర్తవ్యమితి నిశ్చితం అని పురాణంలో వెనకాల కథలన్నీ ఉన్నాయి, శ్లోకాలు. దాని ఉద్దేశం ఏమిటి అంటే ఆవిడకి ఋతుకాలం వచ్చింది. శాస్త్రం ప్రకారం ఋతువు భార్యాముపేయాత ఉంది, భార్య దగ్గర ఉండాలి అని. అదే సమయంలో తండ్రి గారు ఈయనకు ఒక కార్యక్రమం అప్పచెప్పారు. ఆ కార్యక్రమం అప్పచెప్పేటప్పటికి తండ్రి గారి ఆదేశం చాలా గొప్పది కనుక ఆ కార్యాన్ని మనం వాయిదా వేయడం మంచిది కాదు. కాబట్టి భార్యను నచ్చజెప్పి ఆయన వనేస్థిత స రాజర్షి చిత్తే సస్మార భావిని వెళ్ళాడు. వెళ్ళి రాజుగారు పితృవాక్యాన్ని పరిపాలన చేయడం కోసం ఆయన చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు. అడవుల్లో తిరుగుతున్నాడు. సరిగ్గా ఈ టైంకి ఋతుకాలం వచ్చేసరికి ఆ ధర్మశాస్త్రం ప్రకారం నేను భార్యతో ఉండాలి కదా, ఆవిడతో సుఖంగా ఉండవలసినటువంటి సమయం ఇది అనే ఉద్దేశంతో ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకం వచ్చేసరికి ఆవిడ ఉండేటువంటి చాలా అందమైన స్త్రీ కనుక ఆ కామమోహంతో ఆయన రేతస్కలనం జరిగింది. అది ఋతుకాలంలో చేసినటువంటిది అది వ్యర్థం కాకూడదు అనే ఉద్దేశంతో ఒక వటపత్రం తీసుకొచ్చి దానిలో అది పెట్టి అక్కడ ఉండేటువంటి ఒక శయనం, ఒక ఆకాశంలో ఒక గద్ద ఉన్నదా, ఆ గద్దని అడిగి నిర్దేశించాడు, దీన్ని తీసుకెళ్లి మా భార్యకి ఇచ్చేసిరా అని చెప్పి పంపించారు. ఇన్ని కథలు అంటే ఎలా ఉంటాయంటే చాలా నమ్మదక్షంగా ఉండవు. మహర్షి పెద్దవాడు, ఆయనకి ఇలాంటి కామం వల్ల వికారం జరగడం ఏంటి, దీన్ని తీసుకెళ్లి పక్కన ఉండే గద్దని అడిగి ఆ గదని తీసుకెళ్లి వీర్యాన్ని భార్యకి అప్పచెప్పు అంటే ఇది ఏమిటి అనే మాట వస్తుంది. కానీ రాబోయే కథకి పూర్వరంగం ఇది. దానికోసమని పార్శ్వస్థం స్వేదం ఆభాష్య రాజా ఉవాచ ద్విజం ప్రతి గ్రహాణయదం మహాభాగా గచ్చ శీఘ్రం గృహం మమ, దీన్ని తీసుకెళ్ళి మా ఇంటికి వెళ్ళు అని అనేసరికి అది సరే మహర్షి చెప్పాడు కదా అనే ఉద్దేశంతో అలాగే స్వామి అని చెప్పి అది ఆ వటపత్రాన్ని తీసుకుని వెళ్ళడం ప్రారంభించింది. అది మహా తేజస్సు కలిగినటువంటిది కనుక దాన్ని చూసి ఆ పర్ణాన్ని చూసి దానిలో ఉండేటువంటి ఏదో భక్ష్య పదార్థం అనుకుని ఇంకో డేక దాంతో యుద్ధానికి సిద్ధపడి పెద్దలు వరుసగా కొట్టుకున్నాయి. ఆ కొట్టుకోవడంతో దానిలో ఉండేటువంటి ఆ ఆకు కాస్త కింద పడిపోయింది. అది ఆ పడిపోయేసరికి యమునా నదీ తీరంలో పడిందట. అది దాంట్లో
ఏతస్మిన్ సమయే కాచిత్ అద్రికా నామకి అప్సరా. ఇక్కడ కథ మనకి ప్రధానమైన కథ. అక్కడ అద్రిక అనేటువంటి ఒక అప్సర స్త్రీ అక్కడ ఉంది. బ్రాహ్మణం సమల ప్రాప్తం సంధ్యావందన తత్పరం కురవతి జలకేలిం సా జలే నగ్నా చచార సా. దానిలో ఉండేటువంటి ఒక బ్రాహ్మడు సంధ్యావందనం కోసం ఆ నదికి వచ్చాడు. ఈవిడేమో అక్కడ స్నానం చేస్తోంది. స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిగ్రహంలో ఉండేసరికి జగ్రాహ చరణం నారీ విజస్య వరవర్ధని. వాడు ప్రాణాయామం చేసుకుంటూ ధ్యానమగ్నుడుగా ఉన్నాడు. వాడు అనేసరికి వాడు సంధ్యావందనం చేసుకుంటుంటూ వాడి కాళ్ళు పట్టుకుంటూ ఈ అప్సర స్త్రీ వాడి కోపం వచ్చి శపించాడు. నువ్వు ఏమవుతుంది, ఒక మత్స్యి అంటే ఒక చేప అయిపోగా కాదు శపించారు. శశాపభవ మత్స్యత్వం ధ్యాన విఘ్నకరి యత. నా ధ్యానానికి నువ్వు విఘ్నం చేస్తున్నావు కనుక ఈ యమునా నదీ తీరంలో లోపల జలంలో ఉన్నప్పుడు నా ధ్యానానికి నువ్వు విఘ్నం చేసావు కనుక నువ్వు ఒక ఆడ చేపగా మారిపోవాలి శపించాడు. ఆ ఎప్పుడైతే విప్రశాపానికి గురి అయిందో ఆయన శఫరి రూపసంపన్నాహి అద్రికాచ వరాప్సరా. ఆవిడ ఒరిజినల్ గా అద్రిక అనే పేరు కలిగి అప్సర స్త్రీ. ఆవిడ బ్రాహ్మణ శాపం చేత మత్స్యగా తయారైంది. ఎప్పుడైతే అన్నారో ఈ రెండు గద్దలు దెబ్బలాడుకుని వచ్చేటువంటి ఆ వీర్యం పడిపోయింది, కాస్త ఆ మత్స్య పుచ్చుకుంది. ఆ చేప తినేసింది. ఆ తర్వాత కొంతకాలం అయ్యేసరికి 10 నెలలు పూర్తయిన తర్వాత సంప్రాప్తే దశమే మాసి భవంధతాం మనోరమాం అని దాన్ని తీసుకొచ్చేసరికి ఈ లోపుగా కదేంటి ఆ చేపను ఎవరో జాతర పట్టుకున్నాడు. మత్స్య జీవనుడైనటువంటి ఒకడు పట్టుకుని ఆ చేపను ఇంట్లో పెట్టుకున్నాడు. అది కొంతకాలం వాడి వెంటనే తినేలేదు. ఇది కూడా కాలం దైవ వినియోగమే. లేకపోతే చేప దొరికింది అంటే మర్నాడు కోసుకుని తినేస్తారు. అలా కాకుండా 10 నెలల పాటు ఆ మత్స్య జీవనుడి యొక్క ఇంట్లో ఆ చేప పెరిగింది అని. అది గర్భవతిగా ఉన్న తర్వాత ఉదరం విదదార ఆసు స తస్యాహ మత్స్య జీవన యుగ్మం వినిశ్రుతం తస్మాద్ ఉదరాన్ మానుషాకృతి. ఆ చేపను కోస్తే దాని పొట్టలోంచి 2 ప్రాణులు అంటే ఇద్దరు బయటకు వచ్చారు. ఒక పురుషుడు ఒక స్త్రీ. బాల కుమార సుభగ తథా కన్యా శుభానన. ఒక మగపిల్లాడు ఓ ఆడపిల్ల. చాలా ఆశ్చర్యపోయాడు వాడు. ఇదేంటంటే చేపని తీసుకున్నాను, నేను చేపలు పట్టుకుని బతుకుతున్నాను, చేపను తీసుకున్నాను, ఇంటికెళ్ళి చేపకు వస్తే దానిలోంచి 2 మనుషులు పుట్టారండి, ఓ ఆడపిల్ల ఓ మగపిల్లాడును అని రాజుగారికి వెంటనే నివేదించారు. ఇలాంటి విచిత్రమైన వస్తువులు ఏమైనా ఉంటే రాజుగారికి చెప్పాలి కదా అని దానిలో రాజ్ఞే నివేదయామాస పుత్రౌద్భవతు యశోద్భవు. రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. చూసి ఆయన ఆ కొడుకుని నాకు ఇచ్చేయను. మరి కూతురునే మాట అంటే మత్స్యో నామ రాజాసౌ ధార్మిక సత్యసంగర వసుపుత్ర మహాతేజా పిత్రా తుల్య పరాక్రమ. ఆ రాజుగారు ఆ మగపిల్లాన్ని తీసుకుని పెంచేట. వారి పేరు మత్స్య మహారాజు అని పేరుతోటి ఆ పేరుడికి పేరు వచ్చింది. ఆ పెరిగి పెద్దవాడై తండ్రి అంత పాండిత్యం పరాక్రమం కలిగినటువంటి వాడై మత్స్యుడు అనేటువంటి పేరుతోటి ఆ రాజుగారు లోక పరిపాలన చేశారు. ఇక మరి కాళికా వసునాదత్త తరసా జలజీవనే నామ్నా కాళీతి విఖ్యాత తథా మత్స్యోదరి. ఆ ఆడపిల్ల ఉంది కదా, దాన్ని ఏంటి అంటే నువ్వు ఎలాగా చేప నీతి కనుక ఆ ఆడపిల్ల నువ్వు తీసుకెళ్లి పెంచుకోవయ్యా అని ఆయన వదిలేశాడు. ఆవిడ పేరు కాళీ, కాళిక అని పేరు. ఆవిడ పేరు కాళీ అని పేరుతోటి పిలిచేవారట. మత్స్యోదరి అంటే మత్స్యం తాలూకు కడుపులో పుట్టింది కనుక మత్స్యగంధ అనే పేరు కూడా దానికి ఉంది. మత్స్యగంధ అని అసలు పేరు. ఆ మత్స్యగంధేత నామ్నావై గుణేన సమజాయత అంటే తండ్రి గారు పెట్టిన పేరు కాళీ. మత్స్యం పొట్టలో దొరికింది కనుక మత్స్యోదరి. ఆవిడ లోకంలో మత్స్యగంధ అనే పేరు చేపవాసన కొడుతూ ఉంది కనుక ఆవిడకి మత్స్యగంధ అనే పేరుతోటి ప్రసిద్ధమైంది. అది దాసగృహంలో బాగా పెరుగుతూ ఉంది. వాస్తవానికి వసువు యొక్క వీర్యం వల్ల పుట్టినటువంటి కుమార్తె కనుక వాసవి అని పేరు. వాసవి శుభ. వసువు ఉపరిచర వసువు యొక్క వీర్యంతో వచ్చినటువంటి కథ కనుక ఆ వాసవి అనే పేరుతో ఉంది. మొత్తం 4 పేర్లు వచ్చాయి. కాళీ, మత్స్యోదరి, మత్స్యగంధ, వాసవి అన్ని పేర్లు ఆవిడకే వచ్చాయి. ఒక ఋషులు అడిగారట, ఈ అద్రికాదేవి ఉంది కదా ఎందుకు అలాగా శపించిపోయింది, మత్స్యంగా ఎందుకు మారిపోయింది, శాపం ఎందుకు, దాస్యం రాజు దాన్ని ఎప్పుడైతే పొట్ట చీల్చి దాన్ని దొరికారో ఆవిడ ఎందుకు పోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, ఈ కథ అంతా మాకు చాలా విచిత్రంగా ఉంది, దాని పరిస్థితి, ఆ శాపానికి ఉపసంహారం ఎప్పుడు, ఆ కథ కూడా మాకు చెప్పండి అని. అంటే అద్రిక జలచరిగా ఉన్నప్పుడు యమునా నది తీరంలో లోపల ఉన్నప్పుడు ఓ బ్రాహ్మణ శాపం చేత శాపగా మారింది. ఎప్పటికీ శాపం పోతుంది, ఈ శాప ఉపసంహారం ఎప్పుడు, దానికి కథ పూర్తిగా చెప్పండి అని అడిగారు మళ్ళీ ఋషులు. సమాధానంగా సూత్రుల వారు ఏం చెప్పారు, శప్తాయజాసా మునినా విస్పతాసం బభూవ స్తుతించకార విప్రస్య దీనేవ రుదతి తథా. అన్ని చోట్ల ఉండే కథే. శాపం ఇచ్చే వరకు పౌరబోత్తరంగా మాట్లాడతారు. శాపం తర్వాత కాళ్ళబేరానికి వచ్చి బాబు మీరు అంత కోపగిస్తే ఎలాగండి, మమ్మల్ని మీరే క్షమించాలి,
మీ నిగ్రహ సమర్థులు, మీలాంటి తపస్యాలుడితో మేము ఇలా ఉండడం చాలా పొరపాటు అయిపోయింది, పూర్వజన్మం చేత తప్పు క్షమించండి, మాకు శాపోపసంహారం చెప్పండి అని అడిగింది. అడిగిన తర్వాత సంఖ్యోజ్య రూపం వక్ష్యస్య దివ్య రూపం అవాప్యచ అనే మాటతోటి తర్వాత రూపం మారి ఈ శాపం పోవాలి. ఎప్పుడు అని అంటే శాపోపసంహారం వారు ఏం చెప్పారంటే లాలకవు జనయిత్వా సామృత ముక్తాచ శాపత. సంతానం కలిగిన తర్వాత నీ కడుపులోంచి 2 కుమారులు పుడతారు. 2 అంటే ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల, అలాగా ఇద్దరిని జన్మించి వాళ్ళకి ప్రసవం కలిగించిన తర్వాత వాళ్ళని కన్న తర్వాత నీకు ఈ మత్స్య రూపం పోతుంది, నువ్వు శాపాన్ని నుంచి ఉపసంహారం చేసుకుంటావు, తర్వాత నీకు దివ్య రూపమైనటువంటి అప్సర స్త్రీ రూపం వస్తుంది అని చెప్పారంటే వాళ్ళందరూ. ఆ శాపం అయిపోయింది, ఈ పిల్లలు పుట్టారు, శాపోపసంహారం అయిపోయింది. ఆవిడ స్థానంలో వరవర్ణిని అయినటువంటి ఆ తల్లి శాపాంతంలో అమర మార్గానికి వెళ్ళిపోయింది, ఆకాశ మార్గంలో అప్సర స్త్రీలు ఉండే చోటుకు వెళ్ళిపోయింది. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ మత్స్యగంధ వరకు వచ్చాం. ఈ మత్స్యగంధ యొక్క కుమార్తె ఈ పరిస్థితి ఏమిటి దీని తర్వాత అంటే ఆవిడ పెరిగి పెద్దదవుతోంది. ఈ లోపుగా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ పరాశర మహర్షి వారు కాళిందీ తటానికి వచ్చారు. పరాశర మహర్షి కాళిందీ తటానికి వచ్చారు. అక్కడ నిషాదుని చూశారు. చూసి నిషాదమాహ ధర్మాత్మ కుర్వంతం భోజనం కదా ప్రాపయస్వ పరంపారం కాళిందియా ఉడిపేన మాం. అంటే నేను ఈ కాళిందీ నది దాటి అవతలకి వెళ్ళాలి, నాకు కాస్త పడవ కట్టి దాన్ని ఈ నదిలోంచి అవతల ఒడ్డుకి చేర్చు అని ఆ దాసరాజుని అడిగారు. దాస శ్రుత్వా మునేర్వాక్యం కుర్వాణో భోజనం కటే. వాడి పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ ఒడ్డు మీద కూర్చుని అన్నం తింటున్నాడు. అన్నం తింటూ ఉంటే నన్ను ఏమయ్యా కొంచెం ఒడ్డు దాటించు అని అడిగాడు. నేను అలాగే భోజనం చేస్తున్నాను, మా అమ్మాయిని పంపిస్తానండి, ఆ అమ్మాయి దాటిస్తుంది మీకు అని. యువాచతాం సుతాం బాలాం మత్స్యగంధాం మనోరమాం. ఆ మత్స్యగంధ అయినటువంటి అపురూప సౌందర్య రాశి అయినటువంటి ఆ తల్లిని పురమాయించి, మా అమ్మాయి నిన్ను మహర్షివి కదా, మా అబ్బాయి నిన్ను ఆ నది ఒడ్డు చేరుస్తుందిలే అని చెప్పాడు. ఆవిడ తండ్రి ఆజ్ఞలు పరిపాలించి ఆ మత్స్యగంధ వాళ్ళ నావలో ఎక్కించుకుని ఈ మహర్షిని తీసుకెళ్లి లోపలికి వెళ్తోంది. కొంత దూరం వెళ్ళేసరికి దైవం యోగం విచిత్రం కనుక కామార్తస్తు మునిర్జాత దృష్ట్వా తాం చారులోచనాం. ఆవిడ్ని చూసేసరికి ఈ మనస్సు వికారం చెందింది. పరాశర మహర్షి చూస్తే ఓసారి ఆవిడ కుడి చేతిని పట్టుకున్నాడు. ఆవిడంది చాలా తప్ప, అదేమిటండి స్వామి, త్వమై వశిష్ఠదాయాత కులశీల సమన్విత. నీవు వశిష్ఠుడి వంశంలో పుట్టినవాడివి, చాలా కులము శీలము దయా శౌచము అన్ని గలవాడివి. కించికీర్షసి ధర్మజ్ఞ మన్మథేన ప్రపీడిత. ఈ మన్మథ బాధ కోసమని నువ్వు ఇలాగా తప్పుడు పని చేయడం బాగుంటుందా? దుర్లభం మానుషం జన్మ భువి బ్రాహ్మణ సత్తమ తత్రాపి దుర్లభం అన్యే బ్రాహ్మణత్వం విశేషత. మన మనుష్య లోకంలో పుట్టడమే అరుదు, బ్రాహ్మణత్వం కలిగి ఉంది. చాలా నీ గొప్పతనం నాకు తెలుసు. కులేన శీలేన తథా శృతేన ద్విజోత్తమ త్వం కిల ధర్మవిచ్చ. నువ్వు ఎలాంటి వాడివి అంటే కులమా చాలా గొప్పది, శీలమా అద్భుతమైన శీలం, వేదాధ్యయన సంపన్నుడివి, ద్విజోత్తముడివి, విశేషంగా ధర్మశాస్త్రాలు బాగా తెలిసిన వాడివి, ధర్మవిత్. పరాశర ధర్మశాస్త్రము అని పేరు. కలవు పరాశరీ స్మృతి అని కలియుగంలో పరాశర మహర్షి రాసిన స్మృతినే మనం అంగీకరించి తీరాలి. పరాశర మాధవీయం అనే పేరుతోటి పరాశర స్మృతికి మాధవాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. పరాశర మాధవీయము, పరాశరీ స్మృతి ఇవన్నీ చాలా గొప్ప విశేషమైనటువంటి గ్రంథాలు. కలియుగంలో మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వాటిని అనుసరించాలా అంటే కాదు, పరాశర స్మృతిని అనుసరించాలి అనేటువంటిది కూడా ఓ మతం ఉంది. కలవు పరాశరీ స్మృతి అని. అలాంటి ధర్మశాస్త్రవేత్తవి నువ్వు అనార్యభావం కథం ఆగతోసి విప్రేంద్ర మాం వీక్ష్యచ మీనగంధాం. పోనీ నేను అంత పెద్ద అందమైన దాన్ని లేదా చాలా పరిమళ భరితంగా ఉన్నాను అనుకుంటే చేపల కంపు కొట్టుకుంటూ ఉండే మీనగంధాం మత్స్యగంధ, నా ఒళ్ళంతా చేపల కంపు. నన్ను చూసి నువ్వు మోహించడం ఏంటి స్వామి? నువ్వు ఎంతటి వాడివి? నువ్వు నీ లాంటి కులము శీలము వయస్సు వృత్తము ఆచారము విజ్ఞానము అన్నీ కలిగిన నువ్వు నన్ను చూసి ఇలాంటి వాసన కొట్టేటువంటి నన్ను చూసి మోహించడం అనేది ఏం బాగుంది? మదీయే శరీరే ద్విజ అమోఘ బుద్ధే శుభం కిం సమాలోక్య పాణిం గృహీతం సమీపం సమాయాసి. నా చేయి పట్టుకుంటాడా అనుకుంటున్నావు, ఏం చూసి నన్ను మోహించావయ్యా? నా శరీరంలో ఏముంది? నా యొక్క నీ ధర్మాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు, నా శరీరంలో ఏమంత సౌభాగ్యం ఉంది కనుక అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ చాలా వ్యాకుల చిత్తురాలై ఆయన్ని గురించి అన్ని రకాలుగా కూడా మాట్లాడింది. ఆయన సమాధానం చెబుతారు వ్యాస మహర్షి, నకోపీహ శక్త ప్రతీపంకి కర్తం పంచబాణాతి విద్ధుడై. అంటే కామ బాధకి లునైన వాడు, కామ బాధకి కామాతుడైన వాడు, వాడు ఉచ్చనీచాలు మరిచిపోతాడు.
కాళిదాసు గారు చెప్పారు, కామార్తాహి ప్రకృతి కృపణాహ చేతనాచేతనేషు. వాళ్ళు చేతనుడా అచేతనుడా అనే విషయం కూడా మరిచిపోయి కామార్తులు వంకరదారి పడతారు. అంచేతనే చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు అని చెప్పి మేఘ సందేశం ప్రారంభంలో యక్షుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వాడు కుబేర శాపానికి పొంది ఉన్నాడు. వాడు అక్కడ కూర్చున్నాడు. వాడిని చూసి వాడి భార్యకి వాడు ఒక మేఘాన్ని చూసి ఒక సందేశం పంపుతాను అన్నాడు. ఇదేంటండి సందేశార్థ క్వ పటుకరణై ప్రాణిభి ప్రాపణీయా. సందేశము అంటే వాడు మాట్లాడాలి, మనం చెప్పిన మాట వాడికి అర్థం కావాలి. వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ దీన్ని యాజిటీజ్గా మన భావాన్ని వాడికి చెప్పేట్లాగా చెప్పగలిగి ఉండాలి. బాగా గ్రహణ శక్తి ఉండాలి. తిరిగి వక్తృత్వ పాఠం ఉండాలి. అలాంటి వాళ్ళ చేత చేతనులైనటువంటి మనుషుల చేత మంచి మనుషుల చేత సందేశాలు పంపిస్తారు. కానీ మేఘం చేత సందేశం ఏమిటండి? మేఘం అంటే ఏంటి? ధూమత్ జ్యోతిష్ సలిల మరుతాం సన్నిపాత మేఘ. మేఘం అంటే ఏమిటి అన్నాడు. ధూమం అంటే పొగ, కొంచెం జ్యోతిస్సు, నీరు, వాయువు, ఈ 4 కలిస్తే మేఘం. ధూమత్ జ్యోతిష్ సలిల మరుతాం సన్నిపాత మేఘ సందేశార్థాత్వ పటుకరణై ప్రాణిభి ప్రాపణీయా. ఇదంతా కూడా లెక్క పెట్టకుండా వాడు మేఘుడిని కోరాడు యక్షుడు. నా భార్య దగ్గరికి వెళ్ళి నా సందేశాన్ని ఆవిడకి వినిపించు, నాకు ఇంకా 4 మాసాలు ఉంది శాపం, అంతలోపుగా నేను వస్తాను, జాగ్రత్తగా ధైర్యంగా ఉండమని బతుకు చెప్పమును, మా ఆవిడ నన్ను చూసి బెంగెట్టుకుంటూ ఉంటుంది, ఈ లోపుగా ప్రాణం పోతుందేమో అని ఉద్దేశంతో తన విరహ బాధనంతటిని మేఘ సందేశంలో చెప్తాడు. అక్కడ చెప్తాడు కాళిదాసు గారు, కామార్తాహి ప్రకృతి కృపణాహ చేతనాచేతనేషు. కామార్తులైనటువంటి వాళ్ళకి వాడు చేతనుడా లేక అచేతనుడా, వాడు మాట్లాడగలడా, మాట వింటాడా, వినడానికి వాడికి చెవులున్నాయా, చెప్పడానికి నోరుందా, ఏది లేక వాడి దగ్గర మనం మొరపెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ మాటలు ఏమి ఉండవు. రామాయణంలో అంతటి రామచంద్రమూర్తి అంతటి మహానుభావుడు, లోకోత్తర పురుషుడు, ఆయనే చెట్టుని చేవల్ని అడిగాడు, మా సీతమ్మ కనపడిందా అని. ఆ చెట్లు సమాధానం చెప్తాయా? చెట్లు చూస్తాయా అని అంటే అలా ఉంటుంది కామార్తుల యొక్క మనోభావాలు. అలాగే వీరు కూడా మనోవ్యాకులం పంచబాణాతి విద్ధం నకోపీక శక్త ప్రతీపం హి కర్తం. కామం బాధకి పడిన వాడి యొక్క మనస్సు వికలమైపోతుంది. వాడికి మంచి ఉచ్చినీచాలు తోచవు, మంచి చెడ్డ ఆలోచన ఉండదు. వాడు ఎటు పడితే అటు మాట్లాడతాడు, ఏం పడితే చేస్తాడు అని చెప్పి ఇది సంచింత్య సా బాలా తమువాచ మహాముని ధైర్యం కురు మహాభాగ పరంపారం నయానువై. కాసేపు కొంచెం మనసు దుఃఖం పట్టి ఊరుకోండయ్యా, నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకి చేర్పించేస్తాను, తర్వాత మీ తపస్సు ఏదో మీరు చూసుకుందరు కానీ నన్ను వదిలేద్దరు కానీ అన్నాడు. అప్పుడు పరాశరుడు ఏమన్నట్ట అంటే, అది కాదు, ఇదంతా నా మనస్సుకి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే దీనికి ఏదో వేరే కారణం లేకుండా ఉండదు, అధ్యత నేను నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అంటే, నా ఒళ్ళంతా కంపు కొడుతోంది స్వామి, మీ పక్కన నించోడానికి నాకే అసహ్యంగా ఉంది, అసలు మీరు ఎలా భరిస్తారు? దుర్గంధాహం మునిశ్రేష్ఠ కథం త్వం ఉపశంకసే. మనకి ఎలాగా కుదురుతుంది? మీరా చాలా తపశక్తి సంపన్నులైన ప్రభావవంతులు, నేనా ఒళ్ళంతా చేపల కొంపు కొట్టుకుంటూ ఉండేటువంటి మనిషిని, నాతో నీకు సంబంధం ఏమిటి స్వామి? మనకి ఏ రకంగానూ ఉండదు, ఈ సంయోగం సుఖావహం కాదు అని అడిగితే క్షణమాత్రంతో పరాశర మహర్షి తన తపశ్శక్తితోటి ఆవిడ్ని యోజన గంధగా మార్చేశాడు. ఆవిడ ఒళ్ళు చేపల కంపు పోయి 1 యోజనం దూరం ఆవిడ శరీరం యొక్క పరిమళం ప్రకాశించేలాగా యోజన గంధగా మార్చేశారు. నిన్ను క్షణంలో మారుస్తాను, నీ కంపు పోకడానికి ఎంతసేపు, అది నాకు పెద్ద పనేం కాదు అని కొన్ని ఉద్దేశంతో ఇత్యుక్తేన సా కన్య క్షణమాత్రేణ భావిని కృత యోజన గంధాతు సురూపాచ వరాన. అందమైన రూపం, అద్భుతమైనటువంటి పరిమళం, అవి 2 వచ్చేట్లాగా మహర్షి ఆవిడ్ని మార్చారు. పట్టుకుని మన్మథ పీడితుడై పరాశర మహర్షి ఆ దాసకన్యని వివాహం చేసుకున్నాను అన్నాడు. గీతు కామం తం ప్రాహ నామ్నా సత్యవతి శుభ గురే పశ్యతి లోకోయం పితా చేయవం తటస్థిత. ఆవిడ మళ్ళీ అన్నది, స్వామి మీరేదో అన్నారు, నాకేదో శరీరం మంచి రూపం ఇచ్చారు, మంచి శరీర కాంతి వాసన ఇచ్చారు, చాలా సంతోషం. మా నాన్న అక్కడ మీరు చూశారు కదా భోజనం చేస్తున్నాడు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోటి అనుమతి తీసుకుని ఆయనతో చెప్పిన తర్వాత వివాహం చేసుకుందాం అని అన్నారు. అదంటే పశ్యతి లోకోయం, లోకమంతా చూస్తోంది, మా తండ్రి ఇక్కడే ఉన్నాడు, అంచేత పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవడం మంచిది కదా, పైగా ఇప్పుడు సరి అయినటువంటి కాలం కాదు, మధ్యాహ్న కాలంలో ఉన్నాం, ఈ సమయంలో మీరు నన్ను వివాహం చేసుకోవడం కానీ నాతోటి సుఖాలు అనుభవించడం కానీ ఇది శాస్త్రీయమైన మార్గం కాదు అని. అసలుకి ఆ మహర్షి కాల ప్రేరితుడై నిహారాన్ని కల్పించేట. అప్పుడే రాత్రి అయిపోయినట్టుగా తపశ్శక్తి చేత పైన ఎండ అంతా పోయింది, సూర్యుడు పోయాడు, ఆటపం పోయింది, అంతా కూడా నిహారం కల్పయామాస శీఘ్రం పుణ్యబలేనవై.
నిహారేత సముత్పన్నే తటే అతితమసాయుతే కామినీత మునిం ప్రాహ మృదుపూర్వం ఇదం వచ. ఆ తర్వాత మళ్ళీ కండిషన్ పెట్టి, స్వామి నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను కన్యని, ఇప్పుడు మీరు నన్ను ఏదో ఒక వివాహం చేసుకుంటాను, సంతానం ఇస్తాను అంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం? ఇది లోక విరుద్ధమైనటువంటి మాట కదా. నేను కన్యగా ఉన్నాను, కన్యాహం ద్వితిశార్దూల భుక్వా గంట అసికామత. నువ్వు నాతో ఉంటావా శాశ్వతంగా అంటే నీ స్వరూపం నాకు తెలుసు, నువ్వు వెంటనే వెళ్ళిపోతావు. నా పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు అమోఘ వీర్యస్వం బ్రహ్మన్ కా గతిర్మే భవేత్. నీవా అమోఘ వీర్యుడివి, నీ వీర్యం ఉత్తరే పోదు, నీతో ఒక్క క్షణం పాటు నేను ఇక్కడ ఉన్నా నా పరిస్థితి అధోగతి అవుతుంది. నువ్వు నాతో ఉండే ప్రసక్తి ఉండదు అని నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపోతావు. నా తండ్రికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? ఒకవేళ గర్భవతిని అయితే నా బతికేమిటి అని అడిగితే పరాశరుడు వెంటనే చెప్పారు, కాంతే అద్య మత్ప్రియం కృత్వా కన్యైవ త్వం భవిష్యసి వృణీశ్వచ వరం భీరు యం త్వం ఇచ్చసి భావిని. నీకు 2 వరాలు ఇస్తా, నువ్వు నాతో సంసారం చేసినా సరే నువ్వు కన్యగానే ఉంటావు, నీ కన్యాత్వం భంగం కాదు. ఒకటి, పైగా నీకు ఇంకేం కావాలో అది వరం కోరుతాను నేను అని అంటే ఆ తల్లి సత్యవతి దేవి కొంచెం టెంప్ట్ అయింది. కొన్ని కన్యాత్వం భంగం కాదా అండి? కాదు, మరో వరం కాదు, మా నాన్నకి అమ్మకి తెలియకుండా చెప్పండి స్వామి. ఈ సంగతి మా తల్లిదండ్రులకి తెలియకుండా ఉండేట్లాగా మీరు వరం ఇవ్వండి అని అడిగింది. యథామే పితరు లోకే నజానీతో హి మానద. ఈ మాట ఒక్కటి చాలా పట్టుకుని తర్వాత శంతను మహారాజా వారు సత్యవతిని వివాహం చేసుకోవడానికి దారి, వాళ్ళ దాసకన్యా వివాహం చేశాడంటే ఎలా చేశాడు? మనకు పెళ్లి అయిపోయింది అని తెలిస్తే మళ్ళీ కుమార్తెలు రాజుగారికి చాలా పెళ్లి చేస్తాడు అని అంటే, పరాశర మహర్షికి సత్యవతికి వివాహం జరిగిన మాట వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు. ఆవిడకి కన్యాత్వం భగ్నం కాలే. ఈ 2 కూడా మహర్షి యొక్క తపోవృత్తాంతం చేత తెలిసినటువంటి మాటలు. అంచేత వ్యాసుల వారి యొక్క జన్మకి కారణంగా ఈ కథ అంతా అమ్మవారి ప్రభావం చేత కల్పింపబడింది తప్ప ఇది వాస్తవమైనటువంటి లోక ప్రసిద్ధమైన కథగా లోకానికి అందరికీ తెలియదు ఈ మాట. యథామే పితరవుల్లోకే నజానీతౌ హి మానదా అంటే కన్యావ్రతం నమే హన్యా తథా కురు ద్విజోత్తమ పుత్రశ్చ త్వత్సమః కామం భవేద్ అద్భుత వీర్యవాన్. ఆవిడ ఇంకా మరి కొంచెం సమయం ఇచ్చేస్తే అన్ని రకాల కోరికలు పెట్టేస్తున్నాడు. నా కన్యాత్వం భగ్నం కాకూడదు, నీ అంతటి సమానమైన వీర్య ప్రభావాలు కలిగిన తపస్యాలు అయిన కొడుకు నాకు కావాలి, మన ఇద్దరి సమావేశము మా తల్లిదండ్రులకి తెలియకుండా ఉండాలి. ఈ 3 కండిషన్లు నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అది అని అంటే, గంధోయం సర్వదామే స్యాత్ యౌవనంచ నవం నవం. ఇంకా ఈ పరిమళ గంధం నువ్వు ఉన్నసేపు ఉండి తర్వాత మళ్ళీ నా చేపల కంపు నాకే వచ్చేస్తుంది అనే కాదు, ఈ యోజన గంధము అనేటువంటిది నాకు వచ్చిన కొత్త అపరూపమైన పరిమళం, ఇది నా శాశ్వతంగా నా జీవితాంతం నా దగ్గరే ఉండాలి, నా యౌవనం ఎప్పుడూ పోకుండా నవనవోన్మేషంగా అలాగే ఉండాలి. ఇన్ని కోరికలు ఒప్పుకుంటే పరాశర మహర్షి కోరికలు నేను తీరుస్తాను అంది ఆవిడ. శృణు సుందరి పుత్రస్తే విష్ణువంశ సంభవస్తుతి. అసలు కథలోకి వచ్చాడు పరాశర మహర్షి చెబుతూ, మహావిష్ణువు యొక్క అంశంతో పుట్టవలసినటువంటి కుమారుణ్ణి నీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అంచేత నీకు పుత్రుడు మహావిష్ణువు యొక్క అంశతోటి పుట్టేటువంటి కుమారుడు అవుతాడు. భవిష్యత్ విఖ్యాత త్రైలోక్యే వరవర్ణని కేనచిత్ కారణేనాహం జాతః కామాతురస్త్వయి. నీ మీద కామం పుట్టింది అంటే నాకు ఇంతవరకు ఎప్పుడూ లేదు. నీకు తాతల్లాంటి సుందరులు చూశారు, ప్రపంచంలో నీకంటే అందమైనటువంటి సుందరీమణులు ఎంతో మంది చూశాను, నాకు ఎక్కడ మనస్సు వికారం కాలే. కానీ వ్యాసభట్టారకుడు పుట్టు కావాలి కనుక ఆయన జన్మకి తగినటువంటి ఒక మాతాపితరులని కల్పించాలి. కాబట్టి వ్యాసుడి యొక్క జన్మ వృత్తాంతం కోసం కేనాపి కారణేన ఒక దివ్య లీల చేత, మహామాయా ప్రభావం చేత, పరాశక్తి యొక్క సంకల్పం చేత నేను ఈ రకమైనటువంటి పరిస్థితికి దిగజారాను. కదాపి నా సమ్మోహ భూతపూర్వ వరాననే. నాకు ఎప్పుడు అప్సరస స్త్రీలను చూసినా నాకు ఎప్పుడు ధైర్యం విచలితం కాలేదు, నా మనస్సు ఎప్పుడు ఏ రకంగానూ కూడా చెల్లించలేదు. కానీ నిన్ను చూసేసరికి కామవశకున్న అయ్యాను. అంచేత ఆ కారణం ఏమిటి అంటే దైవలీల, దైవగతి. దైవంకి దురతిక్రమం, దైవాన్ని ఎవడు అతిక్రమించలేరు, దాటలేరు. కాబట్టి నాకు ఈ మోహం వచ్చింది అంటే అది పరాశక్తి యొక్క సంకల్ప విశేషం. మనకి కలిగేటువంటి కుమారుడు పురాణకర్త పుత్రస్తే భవిష్యతి వరాననే. పురాణకర్త అయినటువంటి వాడు అష్టాదశ పురాణాలను రాసినటువంటి వ్యాసభట్టారకుడు మనకి సంతానంగా కలుగుతాడు. ఆయన వేదవిత్ భాగకర్తాచ ఖ్యాతశ్చ భువనత్రయే. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడైనటువంటి మహాపురుషుడు, వేద విభాగకర్త, వేదవ్యాసుడు అనే పేరు పొందుతో సార్థకమైనటువంటి బిరుదం పొందినటువంటి మహాపురుషుడు మనకి సంతానంగా కలుగుతాడు అని దానికోసమే నాకు ఈ మోహం కలిగింది. ఇలాంటి మోహం నాకు ఈ జీవితంలో ఎప్పుడూ లేదు. దీనికి కారణం ఏది? దైవగతి. దైవగతిని మనం ఎవరం తప్పించలేము అని చెప్పారట మహర్షి. ఇత్యుక్త్వా తాం వశం యాతాం భుక్త్వా చ సమునిం సప్తమః. సరే, అంతవరకు అయింది.
కాళిందీ తటంలో ఈ సత్యవతీ దేవి సద్యోగర్భాన్ని ధరించింది. అప్పటికి ఇప్పటికీ చరిత్రకి తేడా ఏంటి? వ్యాసుల వారికి శుకులు పుట్టారు, శుకాచార్యుల వారు పెరిగి పెద్ద అయ్యారు, ఆయనకేమో ఉపనయనము, అక్కడి నుంచి ఆకాశంలోంచి దండక మండలాలు కృష్ణాజనము అవన్నీ ఊడిపడ్డాయి, వాళ్ళకి ఇవన్నీ చేసేవని కథ ఉంది. ఈయన సద్యోగర్భంలో సుషువే యమునాద్వీపే పుత్రం కామమేవ అపరం జాతమాత్రస్తు తేజస్వి తాము వాచస్వమాతరం. ఒక సద్యోగర్భంలో వెంటనే కుమారుడు పుట్టాడు, సంకల్ప మాత్రం చేత. పుట్టినటువంటి మనిషి గర్భవతి అవ్వడం, 10 నెలలు ఉండడం ఇవన్నీ ఏం లేదు. ఆయన సంకల్ప మాత్రం చేత వ్యాసుల వారు జనించారు. తపస్యేవ మనఃకృత్వ వివిశేష అతివీర్యవాన్. ఆయన తల్లితో మాట్లాడారు వెంటనే, పుట్టిన వెంటనే వ్యాసుల వారు చెబుతూ ఆ తేజస్వి అయినటువంటి మహాపురుషుడు తన తల్లితోటి చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా నా మనస్సు తపస్సు చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది, అంచేత నేను వెళ్ళొస్తాను, నువ్వు గచ్చ మాతః యథాకామం గచ్చామి అహం అతఃపరం. నేను నా దారి చూసుకుంటాను, నువ్వు నీ దారి చూసుకో అన్నాడు ఆ పిల్లవాడు. అంటే దాశకన్య మా పరాశర మహర్షి ఆజ్ఞకి లోబడింది, పుత్ర జననం అయ్యింది. ఆయన వెంటనే సద్యోగర్భంలో పుట్టినటువంటి మనిషి పెరిగి పెద్దవాడే మాట్లాడుతూ, నేను తపస్సుకి వెళ్ళిపోతానమ్మా, నీకేమీ లోపం రాదు, వెళ్ళిరా. తపఃకర్తం మహాభాగే దర్శయిష్యామి వై స్మృత. ఇంకొక వరం ఇచ్చారు, నువ్వు నాకు జన్మ కనుక నీ మీద ఉండేటువంటి గౌరవ భావంతో నేను నీకు వరం ఇస్తాను, ఎప్పుడైనా ఏ అవసరం పడినా నన్ను స్మరించిన వెంటనే నీకు సాక్షాత్కరించి నీ కళ్ళ ముందు నించుంటా. నేను ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, కుమారా అని పిలిస్తే చాలు, ఎందుకమ్మా ఎందుకు పిలిచావని నీ ఎదరకుండా నేను కళ్ళబడతా అని. మాతః యదా భవేత్ కార్యం తవ కించిత్ అనుత్తమం. చాలా గొప్ప కార్యం ఏదైనా కనుక తటస్థపడితే అలాంటప్పుడు నన్ను స్మరించు తల్లి. స్మర్తవ్యోహం తదా శీఘ్రం ఆగమిష్యామి భావిని స్వస్థితేస్తు గమిష్యామి త్యక్త్వా చింతాం సుఖం వస. హాయిగా ఎటువంటి ఇబ్బందులు బాధలు పడకుండా, మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు సుఖంగా ఉండు అని ఆవిడ మత్స్యగంధని యోజనగంధగా మార్చడం ఒక ప్రయోజనం, వ్యాసభట్టారకులకి జన్మనివ్వడం మరొక ప్రయోజనం. అయిపోయిన తర్వాత సత్యవతీదేవి చంద్ర మహారాజుతో వివాహం చేయించడం, తర్వాత భీష్మాచార్యుల వారికి వాళ్ళందరికీ ఆ కథకి దారి తీయడం, ఇన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని దైవలీలగా వర్ణించినటువంటి ఈ కథ అనమాట. ఇత్యుక్త్వా నిర్యయౌ వ్యాసః సాపి పిత్రం దిగంగత. ఈయనేమో తపస్సుకి వెళ్ళిపోయాడు వ్యాసుల వారు, ఆవిడేమో దాసరాజు దగ్గరికి వెళ్ళి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఎంత అయింది, ఆలస్యం ఏమైంది, ఆయన అక్కడ దింపేసి వచ్చాను అంది. అంటే ఆ నది దాటించడానికి పడవలో ఎక్కి ఆ పడవ అవతల ఒడ్డున దింపి ఎట్టే పెట్టడం వరకే పరాశర మహర్షికి సత్యవతీదేవికి ఉండే సంబంధం. ఆ తర్వాత పరాశర మహర్షి ఆయన తపస్సుకు ఆయన పోయాడు, వ్యాసుడు మహర్షి పుట్టిన వెంటనే ఈయన తపస్సుకి ఈయన పోయాడు. మళ్ళీ ఆ దాసకన్య సత్యవతీదేవి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఆవిడ వెళ్ళిపోయింది. జాతమాత్రో జగామాసు బుద్ధిం విష్ణుంసయోగత. ఆ పుట్టిన పిల్లాడికి అంత బుద్ధి ఎలా కలిగింది అంటే, ఆయన మహావిష్ణువు యొక్క అంశతో పుట్టాడు కనుక, ఆయన నారాయణుడు కృష్ణ ద్వైపాయనుడు, జాతమాత్రంతో ఆయన బుద్ధి వికసించింది. తీర్థే తీర్థే కృతస్నాన చచార తప ఉత్తమం. చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసుకున్నట్ట. ఆయన ద్వైపాయన యజ్ఞే సత్యవత్యాం పరాశరాత్. పరాశర మహర్షి యొక్క సంతానం సత్యవతీదేవి యందు పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన చకార వేదం శాఖాశ్చ ప్రాప్తన్యాత్వా కలియుగం. కలియుగం వస్తోంది అని తెలుసుకుని, కలియుగంలో బుద్ధి వైభవం తగ్గిపోతుంది, అందరూ అన్ని వేదాలు చదవలేరు, వాళ్ళకందరికీ కూడా వేద విభాగం చేసి వాళ్ళకు ఒక దారి చూపించాలి అనే దృష్టితోటి వేదాలని 4 రకాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని విభాగం చేసి వాళ్ళ లోకోపకారం కోసం కలియుగం వస్తోంది, వేదం చాలా విస్తారంగా ఉంది కాబట్టి దీన్ని అందరినీ కూడా అందరూ ధారణ చేయడం చాలా కష్టం అనే ఉద్దేశంతో లోకానుగ్రహ బుద్ధితో వేద విస్తారకరణాత్ వ్యాసనాంనా అభవన్ ముని. ఆయన పేరు వ్యాసులు అని పేరు వచ్చింది, ఎవడు నామకరణం చేయలేదు. ఆయన పుట్టిన వెంటనే పరాశర మహర్షి ఎక్కడికి గైరాగరు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయో తెలియదు. ఈయన పుడుతూనే నేను సన్యాసం పుచ్చుకుంటాను, తపస్సు చేస్తాను, నేను పోతానని ఈయన అన్నాడు. నీకు ఎవరు పేరు పెట్టారయ్యా అని, లోకం పెట్టింది పేరు. ఆయన వేద విభాగం చేశారు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అన్నారు. కృష్ణ ద్వీపంలో పుట్టారు కనుక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. ఈ పురాణ సంహితాశ్చక్రే మహాభారతం ఉత్తమం. పురాణ సంహితలన్నీ 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, వాటిలన్నింటినీ అనుగ్రహించారు. మహాభారతాన్ని అనుగ్రహించారు. శిష్యులకందరికీ పాఠాలు చెప్పారు. సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలుడు, శుకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, వాళ్ళతో పాటుగా తన కుమారుడైనటువంటి శ్రీ శుకాచార్యుల వారు
పక్కన సూతుడు, వీళ్ళందరూ కూడా వ్యాస శిష్యులుగా ఉన్నారు. ఇది కథ. మీరు వ్యాస చరిత్ర వింటామన్నారు కదా, చెప్పాను అన్నాడు. సూతుల వారు అన్నట్ట, సత్యవత్యాశ్రుతస్యాభి సముత్పత్తిస్తథా శుభ సంశయోత్ర నకర్తవ్య సంభవే మునిసత్తమా మహతాం చరితే చైవ గుణాగ్రాహ్యా భునేరితి కారణాచ్చ సముత్పత్తి సత్యవత్యా జశోదరే. అలా అందరికీ వచ్చేటువంటి సందేహానికి సమాధానం పురాణంలోనే చెప్తున్నారే. ఈ సత్యవతి యొక్క సుతుడు అంటే వ్యాస భగవానుడు. ఇదంతా చెప్పాం కదా, దీనిలో మీరేవో సందేహాలు, ఇదేంటండి ఇలా పుట్టడం ఏంటి, దాశరాజ కన్య ఏంటి, పరాశర మహర్షి ఎక్కడ, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, వాళ్ళలోనేమో నది దాటదు ఓడెక్కి నది దాటించు అంటే ఆవిడ పెళ్లి చేసేసుకోవడం ఏంటి, సంతానం కలగడం ఏంటి, సంతానం కలిగినా సరే నీ కన్యాత్వం భగ్నం కాదనడం ఏంటి, ఇదంతా చాలా విచిత్రంగా ఉంది అంటే చెప్తున్నారు. మహతాం చరితే చైవ గుణాహ గ్రాహ్యాహ. మహాత్ముల యొక్క చరిత్రలో గుణములు మాత్రమే తీసుకోవాలి తప్ప ఎటువంటి విమర్శలు చేయకూడదు. దాన్ని మనం సరిపోం. దానిలో ఆ చిత్ర దైవ లీల, విచిత్రమైన లీల కనుక మహామాయా ప్రభావం చేత అనేక రకాల కారణాల వల్ల ఆ ఉత్పత్తులు కలుగుతూ ఉంటాయి. అంచేత వ్యాసోత్పత్తి ప్రధాన కారణంగా పెట్టుకుని పరాశర సత్యవతి సంవాదం కలిగిందే తప్ప వారికి వేరేగా కామ ఉపభోగాలను, లౌకికమైన కోరికలను, ఈ మాటలు ఏమీ లేదు కనుక పరాశరేణ సంయోగ పునః శంతనునా తథా అన్యథా తమునేశ్చిత్తం కథం కామాకులం భవేత్. అలా కాకపోతే మళ్ళీ శంతన మహారాజా వారికి సత్యవతికి వివాహం ఏంటి? పరాశర మహర్షి అంతటి వాడు ధైర్యం కలిగినటువంటి మహర్షికి మనస్సు చెలించడం ఏమిటి? ఇదంతా అది అనార్యజుష్టం ధర్మజ్ఞ కృతవాన్ స కథం ముని అనేటువంటి మాట ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇలాంటి మాటలు వినడానికి కూడా చాలా పాపంగా జుగుప్సగా కనిపిస్తున్నాయి కదా అని అంటే అలా ఏమీ లేదు. ఇలాంటి సకారణ ఈ ఉత్పత్తి కథిత ఆశ్చర్యకారిణి. దీనికి కారణం ఉంది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి వృత్తాంతం. అమ్మవారి యొక్క సంకల్ప మాత్రం చేత ఇదంతా కలిగిద్ది. పైగా విశేషం ఏమిటి? ఇదేదో పాప చరిత్రగా కనిపిస్తోంది, కానీ దీనికి ఫలశ్రుతి ఏంటో తెలుసా అండి? శ్రుత్వా పాపాచ్చ నిర్ముక్త నరోభవతి సర్వథా ఏతత్ శుభమాఖ్యానం శృణోతి శృతిమాన్ నరః. ఎవరు శ్రద్ధాశక్తులతో ఈ కళని వింటారో, వ్యాస భగవానుల యొక్క జన్మ వృత్తాంతాన్ని వింటారో వాళ్ళకి సమస్త పాపాలు పోతాయి. ఇదేదో పాప చరిత్రగా కనిపిస్తోంది అనే మాట కాదు. దీన్ని విన్న వాళ్ళ పాపాలన్నీ పోతాయి. అంత మహానుభావుడైన అలాంటి వారి యొక్క జన్మ వృత్తాంతం నా దుర్గతి మమాప్నోతి సుఖీ భవతి సర్వదా. వ్యాస భట్టారకులు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశం. ఆయన యొక్క చరిత్రని విన్న వాళ్ళకి పాపాలన్నీ పోతాయి. అలాంటి వాళ్ళకి దుర్గతి ఎప్పుడూ కలగదు అనేటువంటి మాట చెప్పారు.